హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటిక్. ఇది మన పద్మ బొటిక్లో జరిగిన స్ప్రింగ్ అండ్ పూస వర్క్ అండి. చూసారా ఎంత చక్కగా ఉందో, నీట్గా ఉందో. మన దగ్గర వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అది దారంతో వేసినా, స్ప్రింగ్తో వేసినా సరే, ఎలా వేసినా సరే వర్క్ చాలా నీట్గా క్లియర్గా మనకు వీడియోలో మీరు చూస్తున్నట్టు చాలా క్లియర్గా ఉంటుందండి. ఏ వర్క్ ఇచ్చినా సరే మీరు ఫోటోలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ మాకు వర్క్ అనేది మీరు ఎలా చెప్తే అలా ఫోటోలో ఉన్నట్టుగా మనకి సేమ్ బ్లౌజ్ మీద వచ్చేసిద్దండి. అంతే మన వర్క్ కూడా అంత గజిబిజిగా గందరగోళంగా లేకుండా క్లియర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది వర్క్ చూడటానికి. కానీ మీరు బ్లౌజ్ వేసుకున్నా కానీ దీనికి వచ్చేసరికి మీరు చూసినట్టయితే నెక్ సింపుల్గా ఇచ్చామండి. హ్యాండ్ అంతా కూడా ఇలా క్రాస్ వర్క్ అనమాట. క్రాస్ వర్క్ స్ప్రింగ్ అండి. స్ప్రింగ్ కట్ బీడ్స్ ఎక్కువ చెమ్కి అన్నీ యూజ్ చేసామండి. దీంట్లో కింద వచ్చేసరికి కట్ వర్క్ వచ్చేసింది. హ్యాండ్ అంతా ఏమో ఇట్లా వర్క్ వచ్చిందండి. హ్యాండ్ వర్క్ మొత్తం కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా హ్యాండ్ అంతా వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడటానికి కూడా చాలా బాగుంది కదా. అలాగే హ్యాండ్ అంతా కూడా వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నీట్గాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా అంతే, ఇంకా సేమ్ అలాగే వచ్చింది. బుటీస్ అంతా వచ్చేసింది. ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగుంది కదండి చూడటానికి. అసలు ముత్యం వచ్చి స్ప్రింగ్ వచ్చి గోల్డ్ కలర్తో వచ్చేసరికి, పింక్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా నీట్గా కనపడుతుంది. ఇంక ఇది వచ్చేసరికి సింపుల్ వర్క్ అండి. చాలా సింపుల్ వర్క్, అంటే చాలా సింపుల్ శారీస్కి కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్ వర్క్ చేయించుకోవచ్చు. దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వక ముందల వీడియోని అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో చూడటానికి. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కాకముందల వర్క్ అనేది అర్థం కాదండి. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాతే వర్క్ అనేది చూడటానికి అర్థం అవుతుంది ఏంటి ఎలా ఉంది అనేది. అందుకని కొన్ని ఏంటంటే వీడియోస్ నేను ముందే తీసి అప్లోడ్ చేసినా కానీ మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఒకసారి వీడియో తీస్తున్నాను. మనకి అందరికీ చూడటానికి బాగుంటుంది కాబట్టి. సో మీకోసం కూడా నేను ఇట్లా వీడియో తీసానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వకముందల ఒకసారి, అయ్యాక ఒకసారి. బ్లౌజులు అన్ని వీడియోస్ చూస్తున్నారండి చాలామంది, కొంతమంది లైక్ చేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కానీ షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని మొత్తం చూడండి. అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఇవే కాదండి, ఇంక మిగతా చోట కూడా కొత్త కొత్త డిజైన్స్ చాలా వరకు కొత్త ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నట్టయితే మేము ఎలా వర్కులు చేస్తున్నామా ఏంటా అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఇంకేముందండి, పొద్దుగూకులు వర్కుల గురించి చెప్పటమే అనమాట మన ఛానల్లో. ఒకటే అండి మన కాన్సెప్ట్ ఏంటంటే కొత్తగా వర్కులు చేయాలి, అప్లోడ్ చేయాలి, అవన్నీ కస్టమర్స్ చూడాలి, మీరందరూ చూడాలి, కొత్తగా వర్కులు చేయించుకోవాలనేదే నా కాన్సెప్ట్ అండి. ఆ వర్కుల గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూసి తెలుసుకోవాలనేదే మెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.